నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ దగ్గర ఉన్న ఆగిరిపల్లి అండి. విజయవాడ నుంచి ఆగిరిపల్లి 30 కిలోమీటర్లు వస్తది. మనకి ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్ళే పాత రోడ్డు అండి. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్ళే పాత రోడ్డు 100 అడుగుల తార్ రోడ్డు ఉంటుంది. అక్కడ చొప్పరమట్ల అనే గ్రామంలో మనకి ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు నేను నించున్న రోడ్డు చూసారా, ఇది 40 ఫీట్ తార్ రోడ్డు అండి. ఇది 40 ఫీట్ తార్ రోడ్డు. ఇప్పుడు ఇటు సైడ్ నేను చూపిస్తున్న వెహికల్ వస్తుంది. ఈ తార్ రోడ్ తిన్నగా వెళ్తే మనకి వడ్లమాన్ అనే ఊరు వస్తుంది. అంటే ఆగిరిపల్లికి నూజివీడికి వెళ్ళే కొత్త రోడ్డుకి వెళ్తాం. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్ళే కొత్త రోడ్లో ఫస్ట్ ఊరు తగిలేది వడ్లమాను. అలాగే ఇటు సైడ్ వెళ్తే ఆగిరిపల్లి నూజివీడికి వెళ్ళే పాత రోడ్డు మీద చొప్పరమట్ల అనే గ్రామం, ఫస్ట్ గ్రామం అది కూడా తగులుతుంది. మీరు చూసేదంతా అదేనండి, చొప్పరమట్ల అనే గ్రామం. మనకి ఈ చొప్పరమట్ల గ్రామానికి ఇటు వడ్లమానుకి అలాగే ఆగిరిపల్లి నూజివీడికి దగ్గరలో, అలాగే మనకి కేకేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ మీకు కనిపిస్తున్న కొండ కనిపిస్తుంది చూడండి, అక్కడే 110 ఎకరాల కేకేఆర్ హ్యాపీ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంత ప్రైమ్ లొకేషన్లో తార్ రోడ్డు బిట్టు మీకు ఇది ఫేసింగ్ ఎలా వస్తుంది. ఇంత ప్రైమ్ లొకేషన్లో తార్ రోడ్డు బిట్టు మనకు ఒక 30 సెంట్ల ప్రాపర్టీ వచ్చిందండి. ఇది 30 సెంట్ల ఫామ్ ల్యాండ్ అండి. ఇది ఫామ్ ల్యాండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మామిడి చెట్లు వేశారు. మీరు చూస్తున్నారు కదా, మామిడికాయలు కనిపిస్తున్నాయి. సైడ్ రండి ఒకసారి చూద్దరు. కానీ వేసిందేమో దగ్గర దగ్గర ఒక 8 మొక్కలు వేశారు. మామిడికాయలు చూస్తున్నారు కదా మీరు, కాపు ఎలా వచ్చిందో చిన్న చెట్టుకి. అలాగే అదొకటి బంగినపల్లి ఒకటి వేశారు. బంగినపల్లి 5 మొక్కలు ఉన్నాయి, తోటకూర ఒకటి, అటు సైడ్ కూడా 2 బంగినపల్లి చెట్లు ఉన్నాయి. ఇక మీకు హద్దులు వస్తే మీకు ఇక్కడ పోల్ కనిపిస్తుంది చూడండి, ఇది ఇక్కడ నుంచి. అలాగే అటు సైడ్ మీకు చివరి పోల్ కనిపిస్తుంది చూడండి, చివరి పోల్ దగ్గర చెట్టు నుంచొని ఉంది. జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ చివరి పోల్ చిన్నగా ఉంది, ఈ ఫెన్సింగ్ తిన్నగా అక్కడ వరకు. అలాగే ఇటు సైడ్ వస్తే తార్ రోడ్డు వైపు, ఇప్పుడు మనం చూపించిన హద్దు డొంక రోడ్డు హద్దు అండి ఇది. ఇంకా తార్ రోడ్డు హద్దు వస్తే ఇక్కడ నుంచి ఈ పోల్ దగ్గర నుంచి అటు సైడ్ చూడండి, మీకు గట్టు మీద చెట్టు కనిపిస్తుంది కదా, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వరకు అండి, ఈ ఫెన్సింగ్ వరకు. ఇక్కడ వరకు వస్తుందండి. ఇక రోడ్డు ఫ్రంటేజ్ చాలా బాగుంటుందండి. స్క్వేర్ బిట్ అండి. ఈ స్క్వేర్ బిట్ ఇలా స్ట్రైట్కి వెళ్తే బ్యాక్ సైడ్ అక్కడ వరకు అండి. ఈ చదరంగా ఉన్న ఈ బిట్టు, దీంట్లో మామిడి మొక్కలు ఒక 7 మొక్కలు మామిడి మొక్కలు వేశారండి, కాపుతో ఉన్నాయి. ఫామ్ హౌస్గా వాడుకోవచ్చు. తార్ రోడ్ బిట్ కాబట్టి మీకు అన్ని విధాలుగా పనిచేస్తుంది. అలాగే ఊరికి దగ్గరగా కూడా ఉంది. కేకేఆర్ హ్యాపీ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా దగ్గరగానే ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 30 సెంట్ల స్క్వేర్ బిట్ తార్ రోడ్ బిట్ అయిన ఈ ప్రాపర్టీ, అసలు విషయం మర్చిపోయానండి, ఇది తార్ రోడ్డుకి మెటల్ రోడ్డుకి కార్నర్ బిట్ అండి. ఇది ఈ కార్నర్ బిట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక ప్రైస్ డీటెయిల్స్కి వస్తే సెంటు 1,80,000 రూపాయలు చెప్తున్నారండి. సెంటు 1,80,000 అంటే 30 సెంట్లు వచ్చేసి దాదాపు 54 లక్షల రూపాయలు. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 54 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారు 30 సెంట్లు ఈ కార్నర్ బిట్. కావాల్సిన వాళ్ళు మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే టైంపాస్కి దయచేసి కాల్ చేయొద్దండి, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. మాకు టైంపాస్ కాల్ చేయొద్దు. మీకు ఈ ఊర్లో మీకు గ్రామం కూడా చెప్పాను, చొప్పరమెట్ల గ్రామం అలాగే వడ్లమన్ గ్రామం, 2 గ్రామాల మధ్యలో ఉంటుంది. తార్ రోడ్ బిట్టు హ్యాపీ వాళ్ళ స్కూల్కి దగ్గరలో ఉంటుందని. సో మీకు లొకేషన్ నచ్చి ఈ గ్రామం దగ్గర ఈ ప్రైసు, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి మీ బడ్జెట్లో ఉంటేనే మాత్రం మాకు కాల్ చేయండి. సైట్ వేస్టింగ్ ఛార్జెస్ ఉంటాయి, గమనించగలరు. అలాగే ప్రాపర్టీ డీలింగ్ విషయంలో మేము 1% కమిషన్ తీసుకుంటాం, అది కూడా గమనించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తామండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఎక్స్ప్లోర్ చేయలేం. లాస్ట్ టైం మేము చిన్నపాలెం అనే ఊరు గ్రామంలోకి వెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ పెట్టాము, లో బడ్జెట్లో 30 lakhs 27 lakhsలో. అది మేము లోపలికి వెళ్ళి తీయటం చాలా కష్టమైంది. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం అంత దూరం వెళ్ళి లో బడ్జెట్ వాళ్ళ కోసం కూడా వెళ్ళి చూసి చేయాల్సి వచ్చింది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ.